ఇలా ఇలా వీధి చివరి వరకు వెళ్తే ఒక చిన్న కాఫీ షాప్ ఉంటుంది. కాఫీ షాప్ ఓపెన్ ఉందా లేదా చూద్దాం. కొత్తగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న అందరికీ చాలా థ్యాంక్స్. ఈ న్యూ ఇయర్లోనే 1 month లోపల ఆల్మోస్ట్ 6,000 సబ్స్క్రైబర్స్ అయ్యారు మన ఛానల్కి. ఈరోజు వరల్డ్లోనే కోల్డెస్ట్ డే అంట కెనడాలో. ఎందుకంటే ఇప్పుడు టెంపరేచర్ -50 degrees Celsius. ఇదంతా స్నో ఎట్లుంది, బూరుగా ఇప్పుడే ఫ్రెష్గా పడ్డ స్నో అనమాట. -50 degreesలో గాలి చల్లగా ఉండడమే కాదు, చాలా డ్రైగా అయిపోయి గాలి పీల్చుకుంటే కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. ముక్కు లోపల ఉన్న తేమ కూడా ఫ్రీజ్ అయిపోతున్నట్టు అనిపిస్తుంది ప్రతిసారి గాలి పీల్చుకున్నప్పుడు. బయట గాలి ఎంత చల్లగా ఉందంటే ఒక బాటిల్లో వేడి నీళ్ళు తీసుకొని అవి గాల్లోకి వేస్తే అది ఇన్స్టెంట్లీ స్నోగా అయిపోవడం మీరు చూడొచ్చు. ఇది క్రిస్మస్ ట్రీ లాగుంది. ఏదో వీడియో చేద్దామని బయటకు వచ్చానే కానీ ఇది చాలా రిస్కీ. మొత్తం రోడ్లు ఇదంతా ఇక్కడంతా రోడ్డు ఉండింది. రోడ్ అంతా 5 minutes బ్యాక్ వచ్చిన కార్ ట్రేస్ కూడా మంచుతో మళ్ళీ కప్పబడిపోయింది. ఇలాంటి వెదర్లో కార్ స్టార్ట్ చేయడం కూడా చాలా కష్టం. కార్ బ్యాటరీస్ వాటి సగం పవర్ కోల్పోతాయి ఈ వెదర్లో. సో ఇంత మంచులో మేమేం చేస్తున్నామంటే అలా వెళ్ళి కాఫీ తీసుకుందాము. కాఫీ దొరుకుతుందో లేదో చూద్దాము. సో ఇది పరిస్థితి. -50 degreesలో ఇలా ఉంటుంది. ఇలా వీధి చివరి వరకు వెళ్తే ఒక చిన్న కాఫీ షాప్ ఉంటుంది. ఆ కాఫీ షాప్కి వెళ్ళి అసలు ఆ షాప్ ఇంత మంచులో జనాలు ఎవరైనా ఉన్నారా లేదా, కాఫీ షాప్ ఓపెన్ ఉందా లేదా చూద్దాం. మనకు కాఫీ ఇస్తారేమో, వెచ్చగా కొంచెం కాఫీ తాగుతుంది. చాలా అవసరం అయ్యేలాగుంది కాఫీ. ఎందుకంటే చలికి మొత్తం అంతా గడ్డగట్టిపోతుంది, చేతులు అంతా బ్లూగా అయిపోతున్నాయి. ఇలాంటి టైంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి. చూస్తే నేను 3 layers వేసుకున్నా. ఇది ఫస్ట్ లేయరు, ఇది సెకండ్ లేయరు, లోపల స్వెటర్. 3 layers వేసుకున్నాను. నాకు కూడా ఫేస్ ఫీజ్ అయిపోతున్న ఫీలింగ్ వస్తుంది. మాట్లాడడం కూడా కొంచెం కష్టమవుతుంది. మినిమం ఇట్లా వేసుకుంటే కానీ సర్వైవ్ అవ్వలేము అనమాట మన కెనడాలో. రోడ్డు ఇదంతా రోడ్డు మొత్తం మోకాలు లోతు స్నో. ఇలాంటి వెదర్లో సరిగ్గా బట్టలు వేసుకోకపోయినా, గ్లౌస్ వేసుకోకపోయినా 2 నిమిషాల్లో ఫ్రాస్ట్ బైట్ స్టార్ట్ అవ్వచ్చు. అంటే లిటరల్లీ బాడీ పార్ట్స్ ఐస్ లాగా మారడం స్టార్ట్ అయిపోతాయి. అలా బస్సులు వెళ్తున్నాయి. ఇప్పుడు టైం ఆఫ్టర్నూన్ అరౌండ్ 2 అవుతుంది. మీరు నోటీస్ చేస్తే కార్స్ కూడా రన్ అవుతున్నాయి, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బస్సెస్ కూడా రన్ అవుతున్నాయి. వర్క్కి వెళ్ళే వాళ్ళు వర్క్కి వెళ్తున్నారు. కెనడాలో స్నో పడింది కదా అని చెప్పి ఏమీ ఆగవు, ఏవేళ నడవాలో నడుస్తూనే ఉంటాయి. ఇప్పుడే ఫ్రెష్గా స్నో పడింది కాబట్టి ఇంకా స్నో రిమూవ్ చేయడానికి ట్రక్స్ రాలేదు. ఇంకొంచెం సేపు అయితే అవి వచ్చి క్లియర్ చేయడం స్టార్ట్ చేసేస్తాయి. ఈ ఒక్క రోజుకి పోలార్ వోర్టెక్స్ వల్ల కెనడా వన్ ఆఫ్ ది కోల్డెస్ట్ ప్లేసెస్ ఆన్ ఎర్త్ అంటున్నారు. స్నో యాక్చువల్లీ సౌండ్ని అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట. అందుకే స్నో పడ్డప్పుడు అంతా చాలా సైలెంట్గా కామ్ అయిపోతుంది. అయితే స్నోని రిమూవ్ చేయడం హైవేస్ మీద, మెయిన్ రోడ్స్ మీద అండ్ సైడ్ వాక్స్ మీద గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ అయితే, మన ఇంటి ముందు అండ్ మన ఇంటి పరిసరాల చుట్టూ ఉన్న స్నోని రిమూవ్ చేసుకోవడం మన రెస్పాన్సిబిలిటీ. ఇలా ఎవరైనా వాళ్ళ ఇంటి ముందు స్నో రిమూవ్ చేయకుండా ఉంటే దానికి వాళ్ళకి $10,000 వరకు ఫైన్ పడే ఛాన్స్ ఉంది. అలానే కెనేడియన్స్ కూడా వింటర్కి చాలా ప్రిపేర్డ్గా ఉంటారు. వింటర్లో ఖచ్చితంగా కార్స్కి వింటర్ టైర్స్ వేయించుకుంటారు. దానివల్ల మంచి గ్రిప్ ఉంటుంది కార్స్కి. ఇప్పుడు మేజర్ జంక్షన్లోకి వచ్చాం. మొత్తం చూడండి ట్రాఫిక్లో ఎలా అదో స్నో షావల్ చేయడానికి మెషిన్ వచ్చింది. ఈ ట్రక్ తోటి స్నో షావల్ చేస్తారనమాట. ఇప్పుడు పడ్డ స్నో అప్పుడు హైవేస్ మీద క్లియర్ అయిపోతూ ఉంటుంది. దీనివల్ల అక్కడెక్కడ బండ్లు కూడా ఏం కనిపించట్లేదు. అది చూడు, మొత్తం తుఫాన్లో చాలా అసలు విజిబిలిటీ కూడా లేదు ఎక్కువ. మనం అటు సైడ్ మనం వెళ్ళాల్సిన కాఫీ షాప్ రోడ్డుకి అవతల సైడ్ ఉంది. ఇలాంటి వెదర్లో ఒక వేడివేడి కాఫీ తాగితే బాడీలో కూడా కొంచెం హీట్ వస్తుంది. కెనడాలో టిమ్ హార్టన్స్ అని చాలా పాపులర్ కాఫీ రెస్టారెంట్ ఫ్రాంచైజ్. ప్రతి గల్లీకి ఒక టిమ్ హార్టన్స్ ఖచ్చితంగా ఉంటుంది.
మీరు కెనడా నుంచి ఎవరన్నా కలిసినప్పుడు టిమ్ హార్టన్స్ గురించి అడగండి, చాలా హ్యాపీ అవుతారు. మన తెలుగు వాళ్ళని సినిమాల గురించి అడిగితే ఎంత ఎక్సైట్ అవుతారో, కెనేడియన్స్ని కాఫీ గురించి అడిగితే అంతే ఎక్సైట్ అవుతారు. కాఫీ తాగుతున్నాం. ఇంతే ఈరోజుకి వ్లాగ్. వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. నా ఛానల్కి మీరు కొత్త అయి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.